అటువంటి వాడు గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అతడికి సంగము లేదు, అంటే విషయంతో గాని ఫలంతో గాని సంపర్కం లేదు, కానీ ముక్తుడు వాడు, బ్రతుకుండగానే ముక్తుడు. జ్ఞానావస్థిత చేతసః, జ్ఞానంలో ఉండిపోయాడు. అటువంటి వాడు కర్మ చేసినా అతడి జ్ఞానం చెదరదుట. ఇదేంటండి, ఆత్మవైపు జ్ఞానం పెడుతుంటే లోకం వైపు కర్మ చేస్తే రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం కదా అంటే అది వాడికి చేతనవుతుంది. కొత్త పూజారికి హారతిస్తూ గంట కొట్టడం తెలియదు, అంటే గంట అయినా కొడతాడు, హారతి అయినా ఇస్తాడు, రెండు ఒకసారి చేయలేట, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కొన్ని రోజులకి ప్రాక్టీస్ అయిపోతుంది. వాడిస్తాడు గనక వాడి కర్మ సమగ్రం, సమగ్రముగా వాడి కర్మ జ్ఞానంలో లయమైపోతుంది, లీనమైపోతుంది. అంటే ఇంకా కర్మ ఫలాలు ఇవ్వదు, లయమైపోతుంది పూర్తిగా. అంటే ఫలాలు ఇవ్వదు అంటే జన్మలు ఇవ్వదు. ఎందుకు? యజ్ఞాయ ఆచరితం కర్మ, యజ్ఞం కోసమే చేస్తున్నాడు ఆ కర్మని గనక అన్నాడు. యజ్ఞాయ అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా